సర్వేపల్లి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి ద గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన వృత్తి మారలే. ఆయన రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినా ఆయన బుద్ధి మారలే. మళ్ళీ జనం చేత ఆ చెత్త మందు తాగిచ్చి చంపేదానికి ఇప్పటికీ 2 డంపులు దొరికినాయి. ఒకటి పంటపాలెం, 2 విరువూరు. పంటపాలెం ఆయన బిజినెస్ పార్ట్నర్, టోల్ గేట్ పార్ట్నర్, అన్నిట్లో పార్ట్నర్. ఆయన ఆఫీస్లో 4,000 చిల్లర 4,232 బాటిల్స్ దొరికినాయి. దాంట్లో వైట్ హాల్, రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జేలో తయారవుద్ది. నిన్న మళ్ళీ విరువూరులో మళ్ళీ డంప్ దొరికింది. 2,069 బాటిల్స్ దొరికాయి. మొత్తం 6,301. దాంట్లో సుధాకర్ రెడ్డిని బుక్ చేశారు, ఆయన డ్రైవర్లను బుక్ చేశారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని రైస్ మిల్లులో దొరికింది. విరువూరులో రైస్ మిల్ ఓనర్ని బుక్ చేశారు, ఆడుండే కాపులదారిని బుక్ చేశాడు. నేనేం అడుగుతున్నానంటే ఈ 6,000 చిల్లర బాటిల్స్ ఎవరి ప్రయోజనం కోసం తెప్పించారు? ఎలక్షన్లో, సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు? పోటీ చేసేది ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ మందు సీసాలు పంచేది ఎవరి కోసం? ఎవరి ఓట్ల కోసం? కాకాని గోవర్ధన్ రెడ్డి ఓట్ల కోసం. అసలు ఆయన్ని ఇంటరాగేట్ చేయకుండా, ఆయన్ని బుక్ చేయకుండా 2014లో ఇట్నే ఏప్రిల్ 2014 4 డంప్స్ దొరికినాయి. ఏప్రిల్ 29, ఏప్రిల్ 23, మే 2, ఏప్రిల్ ఇంకొకటి 29, 4 డంప్స్ దొరికినాయి. అల్టిమేట్గా గవర్నర్ పరిపాలన, అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ముద్దాయిగా పెట్టారా లేదా? ఈ 4 ఛార్జ్షీట్లు, ఈ 4 ఛార్జ్షీట్లో ఒక దాంట్లో 9, ఒక దాంట్లో ముద్దాయి అక్యూజ్డ్ నంబర్ 9, అక్యూజ్డ్ నంబర్ 11, అట్లా అక్యూజ్డ్ నెంబర్ 10. ఇట్లా ఈ 4 ఛార్జ్షీట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి శైలి ఏంటి? ఆయన పద్ధతి ఏంటి? లేబుల్ మార్చైనా ఎంత చెత్త పాయిజనస్ విషమైనా తెచ్చి మనుషులను చంపేదానికి వెనకాడ్డు. దీంట్లో ఎవరు ముద్దాయిలో ఒక్కసారి చూడండి. పాండిచేరి పార్థసారథి సురేష్ పాండిచేరి, రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు చెన్నై. ఈ ముద్దాయి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో చచ్చిపోయినాడు. అప్పు ఆయన యాక్చువల్గా గోపాలకృష్ణ స్వామి ఆయన పేరు, అలియాస్ అప్పు. దీంట్లో అలియాస్ అప్పు అని ఉంది, చనిపోయినాడు. ఇంకొక అతను ఎస్ఎన్ సురేష్ బెంగళూరు, లోకేష్ బెంగళూరు. అంటే బెంగళూరు, చెన్నై, పాండిచేరి, గోవా, వీళ్ళు ఆయన తోటి ముద్దాయిలు. ఈ 4 డంపులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో దొరకలేదు కదా. 2014లో ఈయన ఈ కేసులో ముద్దాయి అయినప్పుడు ఆయన ఇంట్లో మందు దొరకలే. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో, ఆయన అనుచరులు ఇంట్లో దొరికినాయి. అప్పుడు గవర్నర్ పరిపాలన, గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎలక్షన్ అయింది కాబట్టి. అల్టిమేట్ బెనిఫిషరీ, ఫైనల్ లబ్ధిదారుడు అంతిమంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కాబట్టి. ఇక్కడ రాజారెడ్డి పోటీ చేయటం లేదు, ఇక్కడ పంటపాలెంలో సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. వాళ్ళు వేల బాటిల్స్ పంచాల్సిన అవసరం లేదు. అసలు జరిగింది ఏంటంటే ఈ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జేని బ్లాక్మెయిల్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ బ్రాండ్ వరకు తీసుకున్నాడు అని అనేది అందరికీ తెలిసిన సత్యం. దాదాపు 3 years నుంచి జరుగుతున్న ప్రచారం. ఈరోజు పంటపాలెంలో దొరికితే రాయల్ ప్యాలెస్, విరువూరులో దొరికితే రాయల్ ప్యాలెస్, పక్కన వైట్ హాల్. నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ బాటిల్ దొరికిన దాంట్లో బార్ కోడ్ తీసుకుంటే, స్కాన్ చేస్తే ఏ డేట్లో ఏ షాప్కి అలాట్ చేసింది. యాక్చువల్ ఆ లేబుల్స్ అన్నీ ఇక్కడ డిపో నుంచి, ఎక్సైజ్ డిపో నుంచి వచ్చినాయా, లేకపోతే ఈ గోవా చెత్త మందు తెచ్చి పైన స్టిక్కర్స్ వేసాడా?
అదన్నా కనుక్కోవాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకోవటమే కదా. అంత సీరియస్ యాక్షన్ తీసుకోబడలే. మాకు అర్థం కావడంలే. నేను అనేది ఏంటంటే 1 month బ్యాక్, నేను ఎక్కువ నంబర్ కూడా చెప్పడంలే, 3000 బాటిల్స్, 1800 కేసులు, 1800 కేసులు వైట్ హాల్, 1200 కేసులు రాయల్ ప్యాలెస్ కలిసి కేసులు. అంటే ఒక కేసు, ఒక క్రేట్, ఒక కేసు బాక్స్ అంటారు, 48 బాటిల్స్ ఉంటాయి. 1,44,000 బాటిల్స్, 1,44,000 బాటిల్స్ ఆ పాలిచెర్లపాడు అడవి ప్రాంతంలో మిడ్ నైట్ డౌన్లోడ్ చేశారు. లారీలో తీసుకొచ్చేసి రీప్యాకింగ్ చేసి గ్రామాల్లో డంప్స్ ఏర్పాటు చేసుకున్నారు. మాకు తెలుసు. అయినా ఏం చేస్తాం? బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఏ అధికారైనా ఈ రాష్ట్రంలో రెస్పాండ్ అయినాడా? ఎదురుగా మనిషిని చంపుతున్న నడి రోడ్లో చూసినా పోలీసులు అడ్డుపడే పరిస్థితి ఏమన్నా చూసామా? వరదపురం మైన్లో ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకుపోయి నేను చూపించా మీడియాకంతా. ఎవడన్నా ఒక్కడు ఈ రోజుగా ఎవడో ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ వ్యాన్ ఎవరిదో, లారీ ఎవరిదో కేసు పెట్టారా? ఆ వరదపురం వాళ్ళ మీద కేసు పెట్టారా? మొగళ్ళూరు కేసు పెట్టారా? ఎంతమంది మీద పెట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అందుకని చూసి సత్యాగ్రహాలు చేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే 100 మంది మీద నిలబడితేనే మాకు దిక్కులే. అందుకని సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం. నేనేమంటానంటే ఒకటే చెప్తున్నా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ గారు కేసులు మీ సింపుల్ నిన్నటికి గంటలో ఆ డేట్లలో ఇప్పుడు బార్కోడ్ దాన్ని స్కాన్ చేస్తే ఏ డేట్లో డిపో నుంచి ఏ షాపుకు పోయినాయి, సింపుల్ సర్వేపల్లికి పోయినాయి. ఆ సర్వేపల్లిలో 3,000 బాక్సులు ఎవరు కోఆపరేట్ చేశారు? డిపోలో ఎవరు కోఆపరేట్ చేశారు? ఏ షాప్స్లో ఆ షాప్లో పెట్టి అమ్మకుండా బాక్సులు వీళ్ళకి ఎంత ఇచ్చారు? బాక్సులు ఎట్టిచ్చారు? 3 బాటిల్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు కదా. నాకు తెలిసి 3 బాటిల్స్ కంటే ఒక్కొక్క బాక్స్ లెక్కన ఇన్ని బాక్సులు ఎవరిచ్చారు? డిపోలో ఇచ్చారా? ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ తీసుకొని మీకు ఎత్తిచ్చారా? లేదు ఆ షాప్స్ పేర్లు పెట్టి మీరే తీసేసుకొని మీరే డబ్బులు కట్టేసేసి అక్కడ పెట్టారా? ఒక్క గంట ఏం చేస్తున్నారు? ఎందుకు? అసలు కల్ప్రిట్ని అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయితేమి, ఆయన ముఖ్యమంత్రి అయితేమి యాక్షన్ తీసుకునే గట్స్ మీకు లేవా? బై దిస్ టైం ఆయన అరెస్ట్ చేయాలిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేయాలిగా. ఎందుకు చేయటం లేదు? ఇప్పటికీ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో 3,000 బాక్సులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మీరు పట్టుకుని మొన్న పట్టుకునేవి కాకుండా దాదాపు ఇంకా ఉన్నాయి 2,800, 2,900. ఫస్ట్ ఒకసారి 2014లో కల్తీ మద్యం తీస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడాడు? ఒక సీసా తాగితే జబ్బు వస్తుంది, 2 సీసాలు తాగితే పక్షవాతం వస్తుంది, 3 సీసాలు తాగితే చచ్చిపోతారు. 3 సీసాలు తాగితే చచ్చిపోతారు. అది ఎందుకని సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదు? అది నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి, ఢిల్లీలో ఉండే సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి నేను మెయిల్ పెడతా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కాపీ వేస్తా, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ కలెక్టర్కి వేస్తా, ఎస్పీకి పంపిస్తా, మెయిల్ పంపిస్తా బై ద టైం ఇంచుమించు ఈరోజు సాయంత్రం లోపల. అందుకని ఇప్పటికైనా ఎస్పీ గారు ఎందుకని మీరు యాక్షన్ తీసుకోవటం లేదు మాకు అర్థం కావటం లేదు. ఎస్పీ ఏం చేస్తున్నాడు? అసలు మీకు ఇంకోటి తెలుసా? మా ఫోన్లు లొకేషన్ ట్యాప్ చేస్తున్నాడు. ఒక ఎస్బీలో స్పెషల్ బ్రాంచ్లో 7 ఏళ్ళు, 2 ఏళ్ళు తోటపల్లిగూడలో ఉండి 5 ఏళ్ళు కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నంలో పెట్టుకుని ఆయన తీసుకుని ఎస్బీలో ఎంచుకున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అతనే మా ఫోన్లో ట్యాప్ చేస్తున్నాడు. మాతో కూడా తిరిగేవాళ్ళే
ఎన్ని ఏ లొకేషన్లో ఫోన్ ఉంది, ఆయన ఎవరు కలుస్తున్నారు, ఈయన ఎవరిని పోయి కలుస్తున్నారు. ఇద్దరు ఎస్పీలో శివకృష్ణారెడ్డి ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, వాళ్ళని పెట్టుకొని ఈ డంప్స్ అన్నీ శివకృష్ణారెడ్డి మానిటర్ చేశాడు. ఎస్పీఎస్ఐ ముత్తుకూరులో 5 ఏళ్ళు ఆయన పని చేయించుకున్నాడు. ఆనందేని ఆ గెస్ట్ హౌస్లో బంధించి టన్నులు మందులు చేయించుకొని బయట పంపించిన దాకా బంధించారే, దాంట్లో శివకృష్ణారెడ్డి మెయిన్. ఆయన బంధువు రామకృష్ణారెడ్డి కోవూరులో సిఐగా పనిచేశాడు. వాళ్ళిద్దరినీ ఎస్బీలో సిఐ అండ్ ఎస్ఐగా ఎంచుకున్నారు. మా చుట్టూ ఉండే వాళ్ళ ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసి ఆడియో వినలేకపోవచ్చు. లొకేషన్స్, ఎవరు ఎక్కడికి పోతున్నారు, అక్కడుండే ఫోను ఇక్కడుండే ఫోను, ఎవరిని కలిశారు అంత. నేను అప్పటికి ఎలక్షన్ కమిషన్కి పెడితే మీనా గారు అడిగితే అటువంటిది ఏమి లేదని ఇస్తారు వివరాలు. ఎలక్షన్ అయిపోనండి, వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళు ఏమేం చేశారో మొత్తం బయటికి తీస్తాం, వదిలిపెట్టను. నేనైతే వదిలిపెట్టను. ఆఖరన నేను ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసిన దాకా 5 మండలాల్లో 4 మండలాల్లో ఎండిఓ 3 సంవత్సరాలు దాటితే వెళ్ళిపోవాలా, పక్క కేసీఎల్ పక్క జిల్లాకి ఖాళీగా పెట్టి, ఎండిఓని ఖాళీగా పెట్టి 20 సంవత్సరాల నుంచి ఆ మండలంలోనే సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళని నువ్వు ఎండిఓలు ఇన్ఛార్జ్ పెట్టించుకున్నాడు. కాకాని ఇన్ఛార్జ్ పెట్టించుకున్నాడు. ఆమె కామంది, ఆమెను ఇప్పుడు ఓఎస్డీగా పెట్టించుకొని ఆమె పాపం ఆమె పనంతా, ఆమె పెళ్ళి కూడా చేసుకోలే, ఆమె డెడికేటెడ్, ఆమె సరళ. ఆమె మీద కంటెంప్ట్ కేసు ఉంది కోర్టులో. ఆయన ఇంట్లో కూర్చొని కంప్లీట్ డిపార్ట్మెంట్లతో రోజు మానిటర్ చేస్తుంది. పొదుపు లక్ష్మి దగ్గర నుంచి అక్కడ ఉండే ఈ కనెక్టెడ్ ఎవరైతే ఉండారో ఆశా వర్కర్స్ దగ్గర నుంచి చాలా కష్టపడుతుంది. వాలంటీర్స్ దగ్గర నుంచి ఆమె ఆ ర్యాంక్, ఎంపీడీఓ ర్యాంకు ఉండకూడదు అక్కడ. నేను ఎలక్షన్ కమిషన్ పెట్టి కలెక్టర్ గారికి వేసా. ఎట్లుంటారు, మంత్రి దగ్గర పిఎస్ ఒక ఏవో ర్యాంక్ ఆఫీసర్ ఉండాలి, ఏవో ర్యాంక్ ఆఫీసర్. ఎండిఓ ర్యాంక్ ఆఫీసర్ ఎట్టుంటుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎండిఓకి ఉంది? 5 సంవత్సరాలు ఇక్కడే ఉంది వెంకటాచలంలో. ఆయన గోవర్ధన్ రెడ్డి దగ్గర ఎట్టుంటుంది? ఇవన్నీ మాకైతే ఎలక్షన్ కోడ్ వచ్చినా కొన్ని రెడ్ హ్యాండెడ్గా మేము ఏదైనా పట్టించినవి ఒకటి. ఇప్పుడు ఆ ఎండిఓల్ని నేను ఎలక్షన్ కమిషన్కి పెట్టాను కాబట్టి ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ వేరే ఎంపీడీఓస్ని వేశారు. లేకపోతే సూపరింటెండెంట్లు, ఏఓలు, ఎంపీడీఓలుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు ఒత్తుతా కూర్చున్నారు. ఏంది నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నేనైతే ఏ ఇష్యూ వదిలిపెట్టను. ఎలక్షన్కు ముందు ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ రాబోతున్నాడు, ఆయనకి కంప్లైంట్ చేస్తా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి చేస్తా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చేస్తా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేకపోతే చేయాల్సిన పని మేము చేస్తాం. వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పీ ఈ 3000 కేసులు, సెబ్ ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ బెటర్గా ఉంది, ఆమెన్నా కొంచెం రెస్పాండ్ అవుతుంది. ఆఫీసర్ ఇన్ఛార్జ్ రాబోతున్నాడు, ఆయనకి కంప్లైంట్ చేస్తా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి చేస్తా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చేస్తా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేకపోతే చేయాల్సిన పని మేము చేస్తాం. వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పీ ఈ 3000 కేసులు, సెబ్ ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ బెటర్గా ఉంది, ఆమెన్నా కొంచెం రెస్పాండ్ అవుతుంది. అందరూ కలిసి ఈ 3000 కేసులు ఏ డేట్లో డ్రా అయినాయి స్కాన్ చేయండి. ఎవరు కోఆపరేట్ చేశారు డిపార్ట్మెంట్లో, ఎవరు డబ్బు కట్టారు, ఇంత పెద్ద అమౌంట్ ఎవరు డబ్బు కట్టారు అనేది తేలిపోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఎన్ని కోట్ల రూపాయలు, 1,44,000 బాటిల్స్, ఎన్ని కోట్లు? ఇంచుమించు 2 కోట్లు. 2 కోట్లేమి 2,60,00,000. 2,60,00,000 మినిమం 150 వేసుకుంటే, నాకు ఆ రేటు తెలీదు, ఒకటేమన్నా 200 ఏమన్నా ఉందేమో. అంటే గోవర్ధన్ రెడ్డి అంత డబ్బులు తీయడు, ఆ చీప్ ఏదే తీసుకుంటాడు. అది కూడా డిస్టిల్ నుంచి తెచ్చుకున్నాడా? డిస్టిలరీ నుంచి అయితే బాటిల్ 20 రూపాయలు, బయట అయితే 150 రూపాయలు. కానీ దీని మీద
థరో ఎంక్వైరీ జరగాల. ఎవరైతే లబ్ధి కోసం, ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఓట్ల కోసం ఈ బాటిల్స్ పంచేదానికి ఈ బాటిల్స్ తెచ్చారో ఫస్ట్ A1 ఆయన, అక్యూజ్ నెంబర్ 1 ఆయన. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలక్షన్కి వీళ్ళెందుకు బలి కావాలా? యాక్చువల్ కల్ప్రిట్ కాకాని గోవర్ధన్ యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా. లేకపోతే నేను చేయాల్సిన పని చేస్తాను. uh, 2014 అండ్ 24 10 బుద్ధి మారలేదు, కానీ డంపింగ్ మాస్టర్గా పేరు వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ డంప్లే. అది ఒక్క ఆ కెపాసిటీ మాత్రం ఆయనకే వచ్చింది. రెండోది ఏంటంటే ఐరన్ లెగ్ అని కూడా వచ్చింది. ఆయన దెబ్బ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం మా పార్టీలోకి వచ్చేసారు. ఆ విధంగా అయితే మాకు ఉపయోగపడుతున్నాడు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.